నిజంగా మీరు దేవుడే అల్లుడు గారు. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది? మీరు అంత మాట అనొద్దు. లేదు అల్లుడు గారు, ఆ రోజు నా చెల్లెల మీద పంతంతో వెనక ముందు ఆలోచించకుండా మీ పెళ్లి చేశాను. కానీ మీరు ఆ పెళ్లి ఒకటి మోసం వలన చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నా ఆరోగ్యం కోసం నా కూతురి మెడలో తాళి కట్టినా, అది కష్టాలు అనుభవించిన దాని మీద ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పెంచుకున్నారు. నిజంగా మీలాంటి అల్లుడు దొరకటం మా అదృష్టం. నీ అంతగా ప్రేమించే భర్త నా కూతురు పొందటం దాని పూర్వజన్మ సుకృతం. చూడండి అన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీద మీ కూతురికి అక్కడ ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఆ బాధ్యత నాదన్నయ్యా. అమ్మా, మిమ్మల్ని ఇందాక నుంచి ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు అడగొచ్చో లేదని ఆగిపోతున్నాను. మీకెలాంటి సందేహాలున్నా నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. అది అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు మేనకోళ్ళుంది, తనే మా ఇంటి కోడలని చెప్పారు కదా. మరిప్పుడు నా కూతురు మీ కోడలంటున్నారు. ఇదంతా నాకేం అర్థం కావట్లేదమ్మా. అంటే అది అన్నయ్య. అమ్మా, ఏంటమ్మా నిజం చెప్పడానికి ఆలోచిస్తున్నావు? ఇంకా మావయ్య దగ్గర ఎలాంటి దాపరికాలు వద్దు. ఆయనకి అన్నీ తెలియాలి. సహస్రం గురించి నేను మావయ్యకి చెప్పేస్తాను. విహారి గారు, కనకం ప్లీజ్. మావయ్య నన్ను అర్థం చేసుకుంటారు, నా పరిస్థితి తెలుసుకుంటారు. నిజం చెప్తే ఇంకా ఏ సమస్యలు ఉండవు. ఏంటల్లుడు గారు ఆ నిజం? మావయ్య, నాకు మీ అమ్మాయితోనే కాకుండా సహస్రతో కూడా పెళ్ళైంది. మా ఇంట్లో వాళ్ళకి నా భార్య అంటే సహస్రని మాత్రమే తెలుసు. లక్ష్మికి నాకు పెళ్ళైందని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అంతేకాదు మావయ్య, సహస్ర ఇప్పుడు గర్భవతి. కానీ ఏంటిది? అసలేం చెప్తున్నారు మీరు? ఇవి నిజాలు కావు. మీరు నా కూతురికి చేసిన దారుణాలు. అసలు మీరు మనుషులేనా? అమ్మా, అది కాదమ్మా. తప్పు చేశాను, నేను తప్పు చేశాను. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసి నా ముందుకు వచ్చిన ఈ దుర్మార్గుణ్ణి
ఆ రోజు చంపకుండా వదిలేశాను. వీడు నా కూతురికి చేసిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేస్తాను. ఏయ్! అయ్యో నాన్న వద్దు నాన్న. నాన్న ఆగండి. అయ్యో అన్నయ్య, ఒకసారి నా మాట వినండి. ఏంటండి మీ మాట వినేది? వదలు! ఏయ్! ఏయ్! అన్నయ్య, విహారీ! ఏంటి చెల్లెమ్మ ఆలోచిస్తున్నావు? చెప్పు. నేను చెప్తాను మావయ్య. ఆగు నాన్న. అవునన్నయ్య, నాకు నా మేనకోడలుంది. తన పేరు సహస్ర. తను నాకు కోడలే. ఆ, తను మీ కోడలు. కంగారు పడకండి. తను నా కోడలని ఎందుకు అంటున్నానంటే, నాకు విహారి కాకుండా ఇంకొక కొడుకున్నాడు. ఓ, మీకిద్దరు కొడుకులా? ఆ, అవును. సరే గౌరీ, అవి సర్దావా? ఏంటవి? ఏంటంటావేంటే? లోపలరా చెప్తాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు మావయ్యకి ఎందుకు అబద్ధం చెప్పావు? రేయ్, 100 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నారు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని కలపడం కోసం నేను ఒక్క అబద్ధం ఆడాను. ఈ విషయంలో ఏ పాపం ఉన్నా అది నాదే. కానీ దీనివల్ల ప్రస్తుతానికి అన్నీ చక్కబడతాయి. రేపటి రోజున అక్కడన్నీ సర్దుకోగానే ఆ రోజు నిజం చెప్దాము. నాకు చాలా భయంగా ఉందమ్మా. లక్ష్మి, నువ్వేం కంగారు పడకమ్మా. నేనన్నీ సర్దిద్దుతాను. నిన్న ఇంటికి కోడలుగానే తీసుకెళ్తాను. అమ్మా వద్దమ్మా. ఇప్పుడే ఇక్కడ ఒక తుఫాను వెలిసింది. మళ్ళీ అవతల అక్కడ మరో సంక్షోభం సృష్టించడం ఎందుకు? మీ కుటుంబం నా వల్ల ముక్కలైపోతుంది. అది నాకిష్టం లేదు. ఏది ఏమైనా నీకు న్యాయం జరగాలి. ఆ ఇంట్లో కోడలిగా నువ్వు అడుగు పెడతావు. చెల్లెమ్మ, మీ ఇంటి కోడల్ని మీ అనుమతి లేకుండా ఆవేశంగా మా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు సారి పెట్టి పద్ధతిగా మీ ఇంటి కోడలుగా మీ ఇంటికి పంపిస్తున్నాను.